గుడ్ మార్నింగ్ గైస్. మనం ఆల్రెడీ రిపేర్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ గురించి, దాని ఒక ఫేట్ ఆఫ్ బడ్జెట్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి చాలా వీడియోస్ చేసాము. ఊరికనే వీడియోస్ చేయకుండా దాంతోపాటు రిపేర్ చేసి మనం రిజల్ట్స్ కూడా చూపించాము. అలాంటి సెక్వెలే, అలాంటి కంటిన్యూషనే ఈ వీడియో. ఇందులో అలాంటి రిపేర్ ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడబోతున్నాము. ఈ పేషెంట్ ఎక్కడో ట్రాన్స్ప్లాంట్ పాడైంది, తర్వాత మనం రిపేర్ చేసి రిజల్ట్స్ తీసుకొచ్చాము. ఇది వన్ ఆఫ్ ది ఫేట్ ఆఫ్ ది బడ్జెట్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పొచ్చు. సో ఈ వీడియో చివరి దాకా చూడండి, మీకు రిపేర్ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు అవసరం అవుతుందని అర్థమవుతుంది. మనం మొట్టమొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ పేషెంట్ కన్సల్టేషన్కి వచ్చిన తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ ఆల్రెడీ అయ్యింది, నాకు రిపేర్ ట్రాన్స్ప్లాంట్ మళ్ళీ కరెక్ట్ చేయాలని చెప్పేసి వచ్చారు. ఇతను యాక్చువల్గా ఎక్కడో వేరే చోట ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం జరిగింది. కన్సల్టేషన్లో నాకు ముఖ్యంగా మాకు అర్థమైంది ఏంటంటే, బ్యాక్ సైడ్ డోనర్ అయితే బాగా డ్యామేజ్ చేశారు. ఈ మధ్య కాలంలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ రిపేర్ అండ్ బడ్జెట్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్లో బ్యాక్ సైడ్ డోనర్ కొంచెం ఎరాటిక్గా, అంటే ఎక్కువగా తీసేయడము, తీసే విధానంలో వాళ్ళకి ఐడియా లేకపోవడం వల్ల డ్యామేజ్ చేయడం ఎక్కువ జరుగుతుంది. సో తర్వాత ముందర హెయిర్ లైన్ కానీ అసలు గ్రోత్ ఎక్కడ కనపడలే, ఫ్రంట్లో కానీ మధ్య స్కాల్ప్లో కానీ క్రౌన్ ఏరియాలో కానీ కొన్ని గ్రాఫ్ట్స్ వచ్చాయి. వీళ్ళు తీసిన దగ్గర 3000 అని చెప్పారు, కానీ అక్కడ 300 గ్రాఫ్ట్స్ అయితే కూడా రాలేదు. సో ఈ పేషెంట్ సెనారియో ఇదన్నమాట. మనకు కన్సల్టేషన్లో వచ్చినప్పుడు ఇది మెయిన్ సెనారియో. అయితే పేషెంట్కి ఏమో ఈసారి సెకండ్ టైం మీ దగ్గర చేసుకుంటాము, కానీ మనకు ఛాలెంజెస్ ఏంటంటే, మన దగ్గర నుంచి సర్జన్ సైడ్ నుంచి ఏం ఛాలెంజెస్ ఉంటాయంటే, సెకండ్ టైం పేషెంట్ ఎక్కడైనా ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఫైనాన్షియల్గా వాళ్ళు ఫస్ట్ టైం డబ్బులు ఖర్చు పెట్టింటారు, సెకండ్ టైం మళ్ళీ ఖర్చు పెట్టాలి. మళ్ళీ మనకు రెండవది ముఖ్యమైన విషయం ఏంటంటే, డబ్బుల కంటే కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్యాక్ సైడ్ డోనర్ ఫస్ట్ టైం తీసేటప్పుడు బాగా డ్యామేజ్ చేశారనుకోండి, మనం గ్రాఫ్ట్స్ తీలేం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, గ్రాఫ్ట్స్కి మనకు లిమిటేషన్స్ ఉంటాయి, ఎక్కువ నెంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ కూడా తీలేం. ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి మనకు సెకండ్ టైం చేయాల్సి వచ్చినప్పుడు. అదే మంచి సర్జన్ ఫస్ట్ టైం చేశాడు అనుకోండి, సెకండ్ థర్డ్ టైం కూడా మనం గ్రాఫ్ట్స్ తీయొచ్చు. సో ఈ బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్ అని చెప్పేసి చిన్న లూక్రేటివ్ ప్యాకేజ్, ఒక చిన్న ప్యాకేజ్ చెప్పేసి ట్రాన్స్ప్లాంట్ చేసేవారు బ్యాక్ సైడ్ డోనర్ అయితే ఘోరంగా డ్యామేజ్ చేస్తారు. మీరు సెకండ్ టైం వెళ్ళినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టుకున్నా కూడా ట్రాన్స్ప్లాంట్ చేయడానికి కుదరదు. ఇది కూడా అలాంటి పేషెంటే. మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు, మొత్తం ఆల్మోస్ట్ హెయిర్ అంతా బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయింది. కాబట్టి మాకైతే ఛాలెంజింగ్ కేసు ఇది చేయడానికి. సో సర్జరీ అయితే మనం ప్లాన్ చేసాము, ఫ్రంట్ సైడ్ క్రౌన్ ఏరియాలో ఎక్కువ డెన్సిటీ ఇవ్వాలన్నదే మా కోరిక. సో బ్యాక్ సైడ్ డ్యామేజ్ అయినా కూడా కొద్ది వరకు ఇంకొన్ని గ్రాఫ్ట్స్ ఉన్నాయి, మంచి గ్రాఫ్ట్స్ ఉన్నాయి. ఆ గ్రాఫ్ట్స్ మనం తీసి ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరిగింది. సర్జరీ అంతా బాగా అయింది. సో రిజల్ట్స్ మనకి వచ్చేపాటికి ఆల్మోస్ట్ 9 to 10 months తర్వాత ఈ పేషెంట్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు, డోనర్ ఏరియా సెకండ్ టైం హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా మేము డోనర్ ఎంత నీట్గా మేనేజ్ చేసామన్నది మీరు ఫోటోలు చూడొచ్చు. కొన్ని మల్టీవైటమిన్స్ ఇచ్చి డోనర్ అన్నెసరీగా ఎక్స్ట్రాక్ట్ చేయకుండా, ఎక్కడైతే వేస్ట్ గ్రాఫ్ట్స్, ఎక్స్ట్రా గ్రాఫ్ట్స్ ఉంటాయో అక్కడ మాత్రమే మనం గ్రాఫ్ట్స్ తీసుకొని డ్యామేజ్ చేయకుండా చేయడం వలన బ్యాక్ సైడ్ ఎక్సలెంట్గా డోనర్ ఇంకా ఉంది. సెకండ్ టైం థర్డ్ టైం కూడా తీయొచ్చు గ్రాఫ్ట్స్. అది బ్యూటీ ఆఫ్ ది బెస్ట్ సర్జన్ హ్యాండ్. తర్వాత మీరు గమనిస్తే ఈ పేషెంట్ డెఫినెట్గా 2 times అయితే కావాలి. రిపేర్ ట్రాన్స్ప్లాంట్ అయినందువల్ల కాదు, కొత్తగా మన దగ్గరికి ఈ పేషెంట్ ఫస్ట్ టైం వచ్చినా కూడా 2 సార్లు చేయాలి. అలాంటి పేషెంట్ ఇది ఆల్రెడీ ఒక చోట పాడైంది కనుక సెకండ్ థర్డ్ టైం అంటే ఇంట్రెస్ట్ చూపించడం కనుక మేము మ్యాక్సిమం ఒకే సెషన్లో కవర్ చేయడం జరిగింది. సో యూజువల్గా ఇటువంటి కేసులకి సెకండ్ టైం చేస్తే ఇంకొంచెం డెన్సిటీ తీసుకురావచ్చు. ఇదే ఫస్ట్ టైం మనం చేయగలిగితే ఇంకా మంచి డెన్సిటీ తీసుకురావచ్చు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఈ రిపేర్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్, బడ్జెట్ ఎయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఇటువంటి క్లినిక్స్ కానీ, అటువంటి టెక్నీషియన్స్ కానీ, మరి ఎవరైనా డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్ కానీ చేసినప్పుడు ఈ లుక్రేటివ్ ప్యాకేజ్ మీకు చెప్పేసి
సర్జరీకి కన్విన్స్ చేస్తారు. సో ఇటువంటి పెద్ద కేసులు మెగా సెషన్ అంటాం. మెగా సెషన్ అంటే పెద్ద కేసులు, ఫ్రంట్ హెయిర్ లైన్లో, మధ్య స్కాల్ప్లో, మనం క్రౌన్లో కూడా హెయిర్ పెట్టాలి కాబట్టి బెస్ట్ ఎక్స్పర్టైజ్ ఉన్న డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చాలా మంచిది అనేది ఇది ఇంకొక ఎగ్జాంపుల్, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ గా చూపించడం జరిగింది. సో మీరు చూజ్ చేసుకునేటప్పుడు ఇటువంటి రిజల్ట్స్ లేకపోతే బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ కొన్ని వందల వీడియోస్, ఒకటి రెండు కాదు వందల వీడియోస్ మీరు చూసిన తర్వాతనే మీకు ఐడియా వస్తుంది. సో అందువల్ల రీసెర్చ్ బాగా చేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ డాక్టర్తో మాట్లాడి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోవడం మంచిది. ఆ తర్వాత కాస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ప్లాంట్ గురించి మాట్లాడుకోవడం మంచిది. అది కాకుండా ఒకేసారి ఫస్ట్ టైం కాస్ట్ గురించి మాట్లాడినప్పుడు మీకు డాక్టర్తో మాట్లాడే అవకాశమే రాదు. మీకు సర్జరీ గురించి డిస్కస్ చేసే అవకాశం కోల్పోతారు. తర్వాత మీ కేసుకి ఎటువంటి ప్లాన్ చేస్తున్నాడు ఏమి అనేది మీకు ఐడియా లేకుండా పోతుంది. కాబట్టి రీసెర్చ్ బాగా చేయండి. ఒకటి రెండు చోట్ల కాదు 10 చోట్లకు వెళ్ళిన తర్వాత కూడా వెళ్ళి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ చేసుకోవడం చాలా మంచిది అనేది ఈ వీడియో యొక్క సారాంశం. కన్క్లూజన్ ఏంటంటే, ఎక్కడైనా కానీ ఒక బడ్జెట్ అన్నప్పుడు డెఫినెట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటే కాదు, వేరే ఏ ఫీల్డ్ అయినా బడ్జెట్ అన్నప్పుడు మనం ఒక బడ్జెట్ మైండ్లో పెట్టుకున్నప్పుడు ఎక్కడో ఒక చోట దానికంటే తక్కువ చేసేవాళ్ళు ఇంకొకరు ఎవరో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకంటే తక్కువ చేసేవాళ్ళు ఇంకొకరు ఎవరో ఉంటారు. దానికి ఎండ్ లేదు. ఆ విధంగా బడ్జెట్ అన్నప్పుడు చాలామంది చాలా రేంజ్ ఆఫ్ బడ్జెట్లు చెప్తారు. దాని మీద బేస్ చేసి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ఎప్పుడు వెళ్ళొద్దు. ఎందుకంటే క్వాలిటీ ఉండదు. ఏంటి మీకు నచ్చిన చోటే కావాలంటే మీరు డాక్టర్ గారితోనో వాళ్ళు సంప్రదించి మీకు నచ్చిన బడ్జెట్, ఇప్పుడు 2000 గ్రాఫ్ట్స్ చేయొచ్చు, 2500 చేయొచ్చు, 3000 చేయొచ్చు, 3500 గ్రాఫ్ట్లు కూడా చేయొచ్చు కదా. సో ఎవరి దగ్గరకు పోయి 4000 గ్రాఫ్ట్లు ప్లాన్ చేసి పాడు చేసుకోవడం కంటే బెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2000 గ్రాఫ్ట్ చేసుకోవడం మంచి ఐడియా. ఎందుకంటే 2000 గ్రాఫ్ట్స్ అంటే మినిమం 4000 ఫాలికల్స్ నుంచి మాక్సిమం 6000 ఫాలికల్స్ వస్తాయి. అలాంటప్పుడు ఎక్కడో 4000 ఫాల్స్ ప్రామిస్ చేసి ఫేక్ క్లినిక్కి వెళ్ళి తక్కువ డబ్బులు అనుకుని అక్కడ వెళ్ళడం బదులు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి 2000 గ్రాఫ్ట్సే చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు డోనర్ డ్యామేజ్ కాదు, వచ్చిన హెయిర్ పర్ఫెక్ట్గా వస్తుంది. అందువల్ల ఫ్యూచర్లో మళ్ళీ డబ్బులు వచ్చినప్పుడు కూడా సెకండ్ సెషన్ చేసుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అర్థం చేసుకోవాల్సింది. ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఉన్నప్పుడు ప్యాకేజ్ ఒకటే చూడొద్దు, మీ హెయిర్ డ్యామేజ్ అవుతుందని గమనించాలి. రెండవది ఏంటంటే, చాలామంది సార్ ట్రిమ్ చేయకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయండి లేకుంటే చేస్తారా అని అడుగుతారు. ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు కానీ మీకు రిజల్ట్స్ రాదు. చాలామంది చెప్పకుండా మీకు ఏం చేస్తారంటే, మీకు ట్రిమ్ చేయకుండా ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది దీన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ట్రాన్స్ప్లాంటేషన్ వితౌట్ ట్రిమ్మింగ్, వితౌట్ షేవింగ్ ఒప్పుకోవద్దండి. ఎందుకంటే అక్కడ చేసేటప్పుడు మనకి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. దగ్గరగా స్ట్రిట్స్ చేయాలి, దగ్గరగా హెయిర్ ఎక్స్ట్రాక్ట్ చేయాలి. కాబట్టి షేవ్ ట్రిమ్ చేయకుండా ఇంపాసిబుల్. అది చేయొచ్చు. ఎక్కడో ఫారెన్ డాక్టర్స్ కానీ ఎక్కడో చిన్న క్లినిక్లో 200-300 గ్రాఫ్ట్లు పెడతారు. అలాంటి కేసులు చేయొచ్చు. మన ఇండియాలో చాలామంది మెగా సెషన్కి వస్తారు. అంటే కంప్లీట్ బాల్ కానీ లేకుండా క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 5 మధ్యలో ఉండే బాల్నెస్ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి వస్తారు. వాళ్ళకి షేవ్ చేయకుండా మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఆ రోజు బాగుంటుంది, నెక్స్ట్ డే బాగుంటుంది, 8 మంత్స్ తర్వాత నీకు రిజల్ట్స్ రాదు. అది ఒక ఇంపార్టెంట్. ఇది ఎలాంటిదంటే, ఒక ఎంటీ ఖాళీ రోడ్లో మనం కార్ డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుంది, ఫుల్ రష్ ఉన్న ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందో అంత డిఫరెన్స్ ఉంటుంది ఒక సర్జన్కి షేవ్ చేయకుండా షేవ్ చేస్తూ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే. కాబట్టి ట్రిమ్మింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ రిజల్ట్స్ కోసం. ఇది కూడా చాలామంది తెలియడం లేదు. మూడో విషయం ఏంటంటే, అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అంటున్నారు. అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అంటే నాకు 5000-10,000 గ్రాఫ్ట్స్ కావాలంటే ఇంప్లాంట్ చేస్తారని మీరు అనుకోవద్దు. మీ కేసులో విత్ ఇన్ సేఫ్ డోనర్ లిమిట్, అంటే ఎన్ని దొరుకుతాయో డ్యామేజ్ అవ్వకుండా వచ్చే మ్యాక్సిమం నంబరే అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్. ఒక్కొక్క 2000 రావచ్చు, ఒక్కొక్కరికి 3000 రావచ్చు, ఒక్కొక్కరికి 4000 రావచ్చు. కాబట్టి దాని బేస్గా మీరు ఎప్పుడు కూడా ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళొద్దు. అన్లిమిటెడ్ గ్రాఫ్ట్స్ అనేది ఒక మార్కెటింగ్ గిమ్మిక్ మాత్రమే. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఈ కన్క్లూజన్ ఏంటంటే, క్వాలిటీ ట్రాన్స్ప్లాంట్ అనేది కొద్దిగా ఎక్స్పెన్స్ అయినా కూడా ఈ బడ్జెట్ ట్రాన్స్ప్లాంట్లో మీకు చాలా వరకు మీకు డబ్బులే కాదు, హెయిర్ కూడా పోయి వెనకాల డోనర్ డ్యామేజ్ అవుతుందని గమనించాలి. ఇలాంటి వీడియోస్ చాలా చేశాము. ముందు ఇంకొన్ని వీడియోస్ చేసి రిజల్ట్స్తో పాటు ఊరినే మనం వీడియో చేస్తే యూజ్ లేదు, రిజల్ట్స్ రిపేర్ చేసి మీ ముందు ఉంచుతాను. నాకు తెలిసి ఇలాంటి వీడియో ఇన్ఫర్మేషన్ చాలా మంది యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను.